చూడ్డానికి వీళ్ళంతా ఒక గ్యాంగ్లా అయితే కనబడుతూ ఉన్నారు. గ్యాంగ్లా ఉండి క్రైమ్స్ చేస్తున్నట్టయితే ఉంది. సో వీళ్ళంతా ఒక గ్యాంగ్. అలాగే ఇంకొక సైడు మనకి పోలీస్ ఆఫీసర్, అందులోనూ మొండిగా ఉన్న పోలీస్ ఆఫీసర్ అని చెప్పి అయితే అర్థమవుతుందనమాట. ఎవరు అంటే బోబన్ గారండి. సో ఆయన ఎవరి మాట వినకుండా ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే ఆఫీసర్లు అయితే ఉన్నారనమాట. అందుకని ప్రమోషన్ కూడా రాకుండా ఇంకా సిఐగానే ఉన్నట్టున్నారు. సో ఇదంతా దేని గురించి అంటే మాత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనమాట. కొత్త మూవీ, అది కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టున్నారనమాట. సో ఇదైతే మలయాళం మూవీ. చూడడానికి మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందరూ కూడా మలయాళం యాక్టర్స్, లొకేషన్స్ అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. సో తెలిసిందే కదా, ఈ మధ్య వేరే లాంగ్వేజ్ మూవీస్ అయినా కానీ లాంగ్వేజ్తో సంబంధం లేదు, కంటెంట్ ఉంటే చాలు అన్ని భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాగే ఈ మూవీ కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. బోబన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. చాలా మూవీస్లో అయితే నటించారనమాట మలయాళంలో. సో తెలుగులో అతి తక్కువ మందికి అయితే తెలుసు. ఈయన యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక మరి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ఆయన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపిస్తూ ఉన్నారు. అలాగే చాలా అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు ఇదైతే మాత్రం. సో ఆయన మీద కూడా అటాక్ చేసినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. మరి ఇంత మొండిగా ఉండే ఆఫీసర్ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ గ్యాంగ్ చూస్తేనేమో బాగా రూడ్గా ఉన్నారు. సో మరి వీళ్ళందరినీ ఎదుర్కొని మొత్తానికి శిక్ష పడేలా చేశారా లేదా, అసలు ఏం జరిగింది, మరి చివరికి ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా అయితే చేస్తూ ఉన్నారనమాట బోబన్ గారు. సో మరి అంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి, ఇదంతా కూడా అయితే మాత్రం మనకి మూవీ చూస్తే అర్థమవుతుంది. 7th అయితే రిలీజ్ అవుతూ ఉందన్నమాట మూవీ, March 7th. సో ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సో చాలా న్యాచురల్గా ఉంటూ ఉంటాయి, తెలిసిందే కదా మూవీస్, మలయాళం కానీ తమిళ్ కానీ మన తెలుగు మూవీస్లో కూడా కొన్ని. సో అలాగే ఇది కూడా కంటెంట్ మెయిన్ బేస్గా వెళ్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో చూద్దాము. ప్రస్తుతానికి ఓన్లీ ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మన ఛానల్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.